మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదని అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోయిడని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీ కొందనాలు నాయన, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మీరు మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. నిలవబడిన నేను అశక్తుడను, అయోగ్యుడను. నీ వాక్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభువారు ఒక వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహానికి అక్కడికి వెళ్ళినట్లుగా, అది 3వ దినమని, గలిలయలోని కానా అను ఊరిలోని ఆ వివాహం జరుగుతుండగా యేసయ్య అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ దినమున అనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 3 దినాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే ఆదాము నుండి నోవాహు ఒక దినం, నోవాహు నుండి క్రీస్తు జననం వరకు 2వ దినం, క్రీస్తు జననం నుండి మరణం వరకు 3వ దినముగా మనం చూస్తూ ఉంటాం. అలాగనే 3 తూములు, ఒక బాణలు ఉన్నాయి. 3 తూములు పట్టే బాణలుగా అక్కడ చెప్పబడతా ఉంది. ఆ 3 బాణల్లో పట్టే 3 తూములు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళుగా మనం భావించవచ్చు. 6 అనగా ఎన్ని బాణలు ఉన్నాయంటే అక్కడ 6 బాణలు ఉన్నాయి. 6 విషయంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సర్వసృష్టిని 5 దినాల్లో చేసి 6వ దినమున నరుణ్ణి నిర్మించాడు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 27-31 వచనాలు మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు మనలను నిర్మించుకున్నాడు. అది 6వ దినముగా మనం భావిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాతి బాణల విషయంగా మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని
మనం గమనించినట్లయితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ రాతి బాణలను విషయంగా మనం ఆలోచన చేసినట్లయితే మానవుని యొక్క హృదయముగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసే వాక్యాన్ని మనం ఆలోచన చేసి చూసినట్లయితే, దేవుడు మనకిచ్చిన ఈ హృదయము నింపబడాలి. హల్లెలూయా. దేనితో నింపబడాలి? నింపబడాలి అంటే ఖాళీగా ఉండాలి. హృదయము ఖాళీగా ఉంటేనే, ఆయన అంటా ఉన్నాడు కదా, మీరు ఆ బాణలను నింపండి అని అంటా ఉన్నాడు. దేనితో? నీటితో నింపితే అది ద్రాక్షారసంగా మారింది. ద్రాక్షారసాన్ని మనం యేసు యొక్క రక్తముగా, ఆయన యొక్క ప్రేమకు స్వరూపంగా మనం చూస్తాం. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనంలో, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని అంటారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన గుండె అనే రాతి బాణ ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే దేవుడు ఆ నీటితో నింపి ఒక అద్భుతమైన కార్యము జరిగిస్తాడు. ఈ రోజున రేపటి దినం మనం ఆయన శరీరములో రక్తములో పాలు పొందటానికి సిద్ధపడి ఉన్నాం. నీ బాణ ఏమై ఉండాలి? ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే దేవుడు నింపి ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు. హల్లెలూయా. ఖాళీగా ఉండలేదంటే అందులో ఏమున్నట్టు లెక్క? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మనం చూస్తే, మన బాణలో ఏముంటున్నాయట? మనిషి లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేయి. లోపల నుండి అంటే ఆ బాణలో అనగా మనుషుని హృదయంలో ఏముంటున్నాయట? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. హల్లెలూయా. మనుషుని అపవిత్రపరుస్తా ఉన్నాయట. నీవు నీ బాణను ఖాళీగా పెట్టుకుంటే దేవుడు ప్రేమతో నింపుతాడు, ఆయన రక్తంతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ బాణలో ఏమున్నాయి? ఆయన చెప్తున్నాడు కదా, ఏమున్నాయట? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే అంటే ఆ బాణలో ఏమున్నాయి? ఈ చెడ్డవన్నీ ఉండి మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వినే నీవు నీ హృదయంలో, నీ బాణలో ఏముందో చూసుకోవాలి. రెండవదిగా ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, సంతోషించువారు సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపులో మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుందను. ఏమున్నాయంట? కడుపులో మంట ఉందంట. ఈ బాణలో ఏముందంట? కడుపు మంట. చూడండి, చాలామంది ఈర్ష్యా ద్వేషాలతో కడుపు నింపుకొని చూడండి, వాడి కడుపు ఉబ్బిపోతూ ఉందండి, వాడి కడుపులో మంట వస్తుందండి. వారిని చూస్తే అని అంటుంటాం. నీ బాణలో అవి ఉండటానికి వీల్లేదు. ఖాళీగా పెట్టుకోవాలి. ఏమన్నాయట? కడుపులో మంటతో నేనున్నాను అని అంటా ఉంది. మూడవదిగా మనం చూస్తే,
34వ యెహెజ్కేలు గ్రంథం 8వ వచనంలో, కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం ఆయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే వారు నింపుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కొందరేమో కడుపులో మంటతో ఉంటా ఉన్నారు, కొందరేమో వారి కడుపుకు మాత్రమే వారు నింపుకునేవారుగా ఉంటా ఉన్నారు. నీవు ఖాళీగా పెట్టుకోవాలి. ఆ బాణను ఖాళీగా పెట్టుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, వాటిని అంచుల వరకు నీటితో నింపమని అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ గుండె నిండా ఉండాలి, నీ హృదయం నిండా ఉండాలి. దేనికి చోటు అందులో ఉండటానికి వీల్లేదు. జఫన్యా అంటాడు, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మరియు ఇండ్ల గడపడు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపువానిని ఆ దినమున నేను శిక్షింతును. ఏమి నిండి ఉన్నాయట? ఇక్కడ మోసముతో బలాత్కారముతో నిండి ఉన్నాయట. మోసము మన ఇంట్లో ఉండటానికి, మన హృదయంలో ఉండటానికి వీల్లేదు. బలాత్కారము మన హృదయంలో ఉండటానికి వీల్లేదు. మన కడుపులో మాత్రమే మనం నింపుకోవటానికి వీల్లేదు. మన కడుపు మంటతో ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటా ఉన్నాడు కదా, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు పట్టుకొని నింపారట. పూర్తిగా ఏ ఖాళీ లేకుండా పైన అంచుల వరకు నింపారు. నీ హృదయంలో అంచుల వరకు ఆత్మ నింపుదల కావాలి మనిషికి. లేదా ఏదైనా ఒకటి చొరబడితే అపవిత్రతకు తావిచ్చిన వారుగా అవుతాం. కాబట్టి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 17వ వచనంలో, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చి మార్గములో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేనితో నింపమని పంపించాడట అననీయాని సౌలు యొద్దకు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం. పరిశుద్ధాత్మను సంపూర్తిగా అంచుల వరకు నింపబడిన వారంగా మనం ఉండాలి. దేనికి తావు ఇవ్వటానికి వీల్లేదు. అననీయ వచ్చి సౌలుతో అంటూ ఉన్నాడు, అయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపాడు దేవుడు, కనుక నీవు నింపబడు అని అననీయ సౌలుతో అంటూ ఉన్నాడు. నీవు నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో అంచుల వరకు నింపబడకపోతే, ఇంకా చోటుంటే దుష్టుడు వచ్చి అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కనుక అంచుల వరకు మనం నింపబడాలి. కీర్తనాకారుడు 81వ కీర్తన 10వ వచనంలో, యెహోవా నేను నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపెదను. యెహోవాను నీ నోరు తెరువు, నేను బాగుగా దానిని నింపుతాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయము నింపబడాలి, నీ నోరు నింపబడాలి. ఏమంటాడు 8:22లో, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వును కలుగుజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. హల్లెలూయా. నోటిని నింపాడు, నవ్వుతో నింపాడు, ప్రహర్షముతో పెదవులను కూడా నింపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనితో నువ్వు నింపబడుతూ ఉన్నావు? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. దేనితో ప్రార్థన చేస్తూ ఉన్నారు? వారు కూడి ఉన్న చోటు కంపించింది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మన హృదయంలో దేనికి చోటు లేని వారంగా, తావివ్వవారంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి
పరిశుద్ధాత్మతో మన హృదయాలను నింపుతాడు, మన బాణలను నింపుతాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, అంచుల వరకు వాటిని నింపండి, నేను ఒక అద్భుతం చేస్తాను అని అంటూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చెదురు లేకుండా బిగ్గరగా చెప్పిరి. ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. నీ బాణ పరిశుద్ధాత్మతో నింపబడితే సమస్తానందముతో నింపబడతావు, సమస్త సమాధానముతో నింపబడతావు. మిమ్మును ఆ రీతిగా నింపుతాను అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. దేంతో నువ్వు నింపబడతా ఉన్నావు? మన హృదయం అంతా కలవరంతో, కన్నీటితో, వేదనతో, బాధతో, వీటితోనే నింపబడతా ఉంది. కానీ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే అద్భుతమైన కార్యాలు నీవు చూడగలుగుతావని దేవుని వాక్యం ఈ సాయంకాల సమయం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేనితో నింపబడతా ఉన్నావు? చూడండి, ప్రార్థనకు రాగానే మనం ప్రార్థించేది మన హృదయంలో ఉన్న వేదన అంతా దేవుని సన్నిధిలో పెడతా ఉంటాం. తీసివేయండి, నా దేవుడు నాతో ఉన్నాడు, ఒక అద్భుతాన్ని నా పట్ల జరిగిస్తాడని నిశ్చయంతోను దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రభువు చేసే ఒక అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతావు. ఆనాడు కానా విందులో ప్రభువు చెప్తా ఉన్నాడు, అయ్యా, ఒక మర్మయుక్తమైన, ఒక ఆశ్చర్యకరమైన కార్యం ప్రభు అక్కడ మొట్టమొదటిగా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నానని సంపూర్ణమై ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరముగా ఉన్న సంఘం ఆయన ఆత్మచేత సంపూర్ణముగా మనం నింపగలిగితే, దేవుడు నింపితే, నువ్వు ఖాళీగా ఉంచుకుంటే, అంచుల వరకు నింపుకోగలిగితే దేవుడు ఒక అద్భుతమైన కార్యం నీ పట్ల, నా పట్ల జరిగిస్తాడు. దేంతో నింపాలి? పరిశుద్ధాత్మతో నింపాలి. నీ నోటిని నింపుకోవాలి, నీ పెదవులు నింపుకోవాలి, ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. ఉల్లాసంతో నీ హృదయం నింపుతాడు ప్రభు. సమస్తమైన ఆనందముతో, సమాధానముతో ఆయన నిన్ను నింపి ఆనందభరితంగా చేస్తాడు. ఆ రీతిగా మనం ఉంటే ప్రభు ఒక అద్భుతమైన కార్యం మన పట్ల జరిగించి, మనల్ని నడిపించి, బలపరిచి, మన అంచుల వరకు మా హృదయాన్ని నింపుకొని దేవుని పరిశుద్ధాత్మతో మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు కానా విందులో జరిగిన అద్భుతం నీ కుటుంబంలో కూడా జరగాలి అని అంటే నీవు నీ బాణతో నింపబడాలి. అది ఖాళీగా ఉంటే దేవుడు నీటితో నింపి ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.